మాది నిడమర్రి గ్రామం అండి. నిడమర్రు అండి. మా గ్రామానికి బోరు బావులు ప్లస్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయండి. దానివల్ల 365 రోజులు కూడా పంటలు పండుతూ ఉంటాయండి. తర్వాత 5 రకాల పూలు మా గ్రామంలో పండిస్తారు. తర్వాత కూరగాయలు మొత్తం విజయవాడకేను మంగళగిరి కూడా కూరగాయలు కూడా పండిస్తూ ఉంటారు. ఈ విధంగా అంటే వ్యవసాయం చేసుకుంటూ పిల్లల యొక్క చదువులు కానీ లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ లేకపోతే ఇతర శుభ కార్యక్రమాలు ఏం చేయడానికి కూడా ఈ వ్యవసాయం మీద వచ్చేటువంటి ఫలసాయాన్ని బట్టే చేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే మొత్తంగా సెంటు కూడా భూమి ఉండకుండా మొత్తం భూమి తీసుకుంటామని చెప్పేసి 4 రకాల నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఒక్క ఎకరాన్ని కూడా ఎక్కడ కూడా అన్నీ కూడా రోడ్లు ఎల్పిఎస్ రోడ్లు కానీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ట్రంక్ రోడ్లు కానీ లేకపోతే ఫ్లాట్లు కానీ ఈ విధంగా అన్నిటికీ కలిపేసి ఉన్న భూమిని మొత్తాన్ని కూడా రోడ్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా చేయటం వల్ల జనం అంతా రైతులంతా ఏమవుతున్నారంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తాతల నుంచి కూడా మనంతా వ్యవసాయం చేసుకొని మన పిల్లల్ని చదివించుకుంటూ మంచి చెడు అన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ పొలం అంతా పోతుంది కాబట్టి మన వృత్తే పోతుంది కాబట్టి మనకు ఇక వృత్తి లేదు కాబట్టి మన జీవనాధారం ఎలా అంటే అని చెప్పేసి ఒక బాధలో ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో అధికారులు కూడా వచ్చేసి ఏం చేస్తున్నారంటే మీకేంటయ్యా బాధ, శుభ్రంగా మాకు ల్యాండ్ పూలింగ్లో ఇస్తే మేము 25 సెంట్ ఇస్తున్నాం కదా, ఆ 25 సెంట్కి 3 కోట్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. అయితే వాళ్ళు దీర్ఘంగా ఆలోచించట్లేదు. వారికి ఏమంటున్నారంటే 3 కోట్లు అయితే వస్తాయి అనుకుంటున్నారు కానీ ఎకరం 2 ఎకరాలు ఉండాలి మొత్తం కలిపేసి ఇస్తుంటే వాళ్ళకేదో ఒక 3 కోట్లు వస్తే 4 సంవత్సరాల్లో పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఇతర ఇల్లు కట్టుకోవడం అంతా 3 కోట్లు అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడంతా కూడా బికార్లు అయిపోయి ఎకరం 2 ఎకరాలు ఉండంతా కూడా కూలికి వెళ్తున్నారు. ఆ కూలికి వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ 29 గ్రామాల్లో లేరు. ఎందుకంటే ఇక్కడ పొలాలు మొత్తం కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఇప్పుడు దాకా కూడా తాడికొండ ఏరియా తీసుకోలేదు కాబట్టి ఈ జనం అంతా కలిపి అటు కూలికి వెళ్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే మనకి జీవనాధారం పోతుంది కాబట్టి మన గ్రామానికి చెందిన భూములు ఇవ్వటానికి వీళ్ళు అని చెప్పేసి మా రైతులంతా అనుకొని చెప్పేసి దానికి కోర్టు ద్వారా కూడా పోవటానికి కూడా సిద్ధపడ్డారు. దానికి ఆ కోర్టు ద్వారా వెళ్తానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు చేసే పనులు కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి మేము లాయర్లు ఎలా పెట్టాలి ఏంటని చెప్పేసి భయపడుతూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా. ఇంతకుముందే మీరు చెప్పారు. మాకు సంతోషకర విషయం ఏంటంటే మన పార్టీ తరఫున మీ అందరూ కూడా లీగల్ ఎయిడ్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి అది మాత్రం మాకు కొంత ఉపశాంతి కలిగించింది. రేపు అవసరం వస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్తానికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి అక్కడ కూడా మీరు మాకు సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి.